Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం లెట్ క్వశ్చన్ నెంబర్ 1143 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్. నేను చూసింది ఏంటి ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్, ఇప్పుడు చూసింది కామన్ సబ్ సీక్వెన్స్ అనమాట. ఒకసారి ఓపెన్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ రెండు టెక్స్ట్లు ఇస్తున్నాడు, టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వీడు ఇచ్చాడు కదా, ఈ టెక్స్ట్ 2 అండ్ టెక్స్ట్ 1లో రెండాట్లో కామన్గా ఉన్న లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసిఈ ఉంది కదా, సో ఇప్పుడు టెక్స్ట్ 1లో ఏబిసిడిఈ అని ఉంది. మనం సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి, మధ్యలో ఎలిమెంట్స్ స్కిప్ చేయొచ్చు. నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, చాలా పెద్ద వీడియో చేశాను అన్న. సో ఇదిగో ఏం చేస్తున్నాం, బీఈడి స్కిప్ చేస్తే మనకి ఏసీఈ వస్తుంది. రెండాట్లో కామన్గా ఉన్న సీక్వెన్స్ ఏంటి, సబ్ సీక్వెన్స్ ఏసీఈ. దాని లెంత్ ఎంత 3. ఇదిగో 3 వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసీడి ఉందనుకో, ఏంటి ఈ కాదు లాస్ట్లో డి ఉందనుకో, ఏసీడి, అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. ఎందుకంటే బి ఒక్కదాన్ని స్కిప్ చేస్తావు, తర్వాత ఏసీడి అనేది ఉంటుంది. రెండాట్లో ఏసీడీ ఉంది కాబట్టి కామన్. ఇప్పుడు ఇంకొకటి ఏసీ, దాని తర్వాత ఎఫ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎఫ్ ఉంది. ఓకే, ఇక్కడ ఏబిసిడిఈ ఉంది, ఇది ఏం మారలేదు, ఇది ఒకటే ఏసీఎఫ్ అని ఉంది. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉన్న లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఏసీ ఉంది, ఇందులో కూడా ఏసీ మాత్రమే ఉంది, ఎఫ్ లేదు కదా. సో లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది. లెంత్ వచ్చేసి 2 వద్దు అనమాట. సేమ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఏబీసీ, ఇక్కడ ఏబీసీ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి 3 వచ్చింది. ఇక్కడ ఏబీసీ డిఈఎఫ్ ఉంది, అసలు ఇందులో ఒకటి కూడా కామన్గా లేదు, అందుకని చెప్పేసి అవుట్పుట్ 0 అనమాట. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని డీపీలో సాల్వ్ చేద్దాం. మిగిలిన అప్రోచెస్ అన్ని కూడా నేను లైక్ నోషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, అందులో నేను మొత్తం అప్రోచ్ అన్ని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. సో ఆ నోట్ చేసిన అన్ని కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి అవి. ఓకే, సో నేను ప్రజెంట్ ఏంటంటే ఇది డైనమిక్ ప్రోగ్రామ్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ నేను డైనమిక్ ప్రోగ్రామ్ చెప్తాను అనమాట. మీరు రికర్షన్ అండ్ అలాగే మిగతావి కూడా ఒకసారి మీరు ట్రై అవుట్ చేయండి. అయితే లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడుతున్నా ప్రతి వీడియోకి కూడా. సో బ్లైండ్ సైంటిఫిక్ మొత్తం అన్నింటికి కూడా ఎలా పిన్ చేద్దాం అనుకుంటున్నాను, మిగతా అప్రోచ్ అన్ని కూడా, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది అనమాట ప్రతి అప్రోచ్ చెప్తుంటే. సో మీకు ఒకటి అర్థమైందంటే మిగతా ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా. అండ్ బై ద వే కన్స్టెంట్స్ చూడండి ఒకసారి, టెక్స్ట్ 1 యొక్క లెంత్ అండ్ అలాగే టెక్స్ట్ 2 యొక్క లెంత్ ఎయిదర్ 1కి ఈక్వల్గానే ఉంటుంది లేదా ఎక్కువగా ఉంటుంది, అండ్ 1000 కన్నా తక్కువ ఉంటుంది లేదా 1000కి ఈక్వల్గానే ఉంటుంది అనమాట. అదే రెండు వాటిలు కూడా టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 రెండు కూడా మనకి 1 నుంచి 1000 లోపు ఎంత ఉండొచ్చు. అండ్ ఇంకొకటి టెక్స్ట్ 1 అండ్ టెక్స్ట్ 2 కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్. మనం క్యాపిటల్ లెటర్స్ ఉంటాయని చెప్పేసి ఏమి అనుకోవాల్సిన అవసరం లేదనమాట, అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయని చెప్పి వాడే చెప్తున్నాడు. ఓకే, సో ఇది మాకు ఇక్కడ ఏం చేయాలి అర్థమైంది కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ ఏం చేస్తానంటే నేను డిపి అప్రోచ్ చెప్తాను. సో డిపి అప్రోచ్ అంటే లైక్ టేబులేషన్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ డిపి అంటే మనకు గుర్తు రావాల్సిన టేబులేషన్ అంటే మనకి 2D మ్యాట్రిక్స్ కావాలి కదా. మ్యాట్రిక్స్ ఎలా క్రియేట్ చేసుకుంటావు, సో మ్యాట్రిక్స్ ఎలా కావాలంటే నాకు ఈ టెక్స్ట్ 2 ఎలాగో చిన్నది ఉంటుంది, మ్యాక్సిమం ప్రతి కేసులో టెక్స్ట్ 2 చిన్నది ఉంటుంది, టెక్స్ట్ 1 పెద్ద ఇస్తాడు. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ 2 ఎన్ని క్యారెక్టర్స్ ఉందో అన్ని క్యారెక్టర్స్ యొక్క లెంత్ నాకు కావాలి, అన్నీ నాకు కాలమ్స్ కావాలి. అండ్ అలాగే టెక్స్ట్ 1 ఎన్ని క్యారెక్టర్స్ ఉందో అన్ని రోస్ కావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం కదా, సో నేను కామెంట్ చేసి పెడతాను చూడండి. సో టెక్స్ట్ 2లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏసీఈ ఉన్నాయి. సో నేను 3 జీరోలు పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా నాకు ఎన్ని జీరోలు కావాలి, మనకు మ్యాట్రిక్స్ కదా కావాల్సింది. సో టెక్స్ట్ 1 ఎంత ఉందో లెంత్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఇలా నాకు మ్యాట్రిక్స్ కావాలి. ఎందుకు ఎంత మ్యాట్రిక్స్, బికాస్ మనం లైక్ ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను, చివరి నుంచి వద్దాం అనుకుంటున్నాను అనమాట. చివరి నుంచి ఇలా ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ఈ అప్రోచ్ అంటే ఈ క్యారెక్టర్ని ఇందులో చెక్ చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ని అలా చెక్ చేసుకుంటూ వెళ్ళి ఇలా దీంట్లో కూడా లాస్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వద్దాం. మనకు ఆన్సర్ ఎక్కడ దొరుకుద్ది అంటే ఫైనల్గా మనకి ఇక్కడ ఈ స్టార్టింగ్ దాని దగ్గర ఉంటుంది అనమాట. అండ్ బై ద వే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, దీన్ని ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, మనం ఈ టెక్స్ట్ ఉంది కదా, దీనికి ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే 4 తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంటే ఇంకొక 0 ఎక్స్ట్రా, అంటే 4 zeros వస్తుంటాయి. సో నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి మీకు కోడ్ రాసిన తర్వాత ఏది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డీపీ క్రియేట్ చేసుకోవాలి కదా. సో డీపీ క్రియేట్ చేసుకుందాం. సో టెక్స్ట్ 1 వచ్చేసి M అనుకుంటున్నాను, అండ్ టెక్స్ట్ 2 వచ్చేసి N అనుకుంటున్నాను. సో M ఈక్వల్ టు లెన్ ఆఫ్ టెక్స్ట్ 1 అండ్ అలాగే N ఈక్వల్ టు లెన్ ఆఫ్ టెక్స్ట్ 2. మీకు ఇలా ఇష్టం లేకపోతే సింప్లీ యూ కెన్ రైట్ ఇస్ ఇలా మనం లెన్ ఆఫ్ టెక్స్ట్ 1 కామా టెక్స్ట్ 1 అనొచ్చు, M కామా N అంటే సింగిల్ లెన్లో అయిపోద్ది అనమాట. ఇలా చూడడం కొంచెం నీట్గా ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డీపీ క్రియేట్ చేసుకోవాలి. సో డీపీ ఎలా కావాలన్నా మనకి టెక్స్ట్ 2లో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అంత లెంత్ కావాలి, ఐ మీన్ అన్ని జీరోస్ కావాలన్నాం కదా. సింపుల్గా పైన మనం లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని లెంత్ వచ్చేస్తుంది, నేను ఏం చేస్తాను చూడండి, 0 ఇంటూ మనం ఎప్పుడు చేసేదే N. కాకపోతే మనకు ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా కావాలంటే ఒక 0 ఎక్స్ట్రా కావాలని చెప్పాను కదా. సో సింప్లీ N+1 అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసి బ్రాకెట్లో పెడుతున్నాను. ఇప్పుడు
మనకి ఒక రో వచ్చింది, ఒక రోలో 4 జీరోలు వచ్చినాయి ఇలా లైన్ రాయడం వల్ల. ఇప్పుడు దీన్ని నేను ఎన్నిసార్లు రిపీట్ చేయాలంటున్నాను, m టైమ్స్ రిపీట్ చేయాలంటున్నాను అంతేగా. ఇప్పుడు దీన్ని అంతా ఏం చేస్తామంటే సింపుల్ ఇలా ఒక లిస్ట్లో పెట్టేసి కొంచెం స్పేస్ ఇచ్చుకో, క్లియర్గా ఉంటుంది. ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ m+1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి రోలో ఈ n+1 జీరోలు ఉంటాయి కదా, ఆ లిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఎన్ని రోస్ ఉంటాయి, m+1 లిస్టులు అయితే ఉంటాయి అనమాట. మొత్తం అన్నీ కూడా మనకి అంటే లైక్ m కూడా +1 చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ అన్ని జీరోలు వస్తాయి. ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం వాల్యూస్ ఎలా పుష్ చేయాలో చూద్దాం. చెప్పాను కదా నేను రివర్స్ వద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సో సింప్లీ i ఇన్ రేంజ్ ఆఫ్, సో ఇప్పుడు రివర్స్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం మామూలుగా రేంజ్ అంటే లో నెంబర్ నుంచి హై నెంబర్కి వెళ్తాం కదా. సో మనం రివర్స్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా, సో m-1 కామా ఎక్కడ దాకా వెళ్ళాలి, -1 దాకా వెళ్ళాలి కామా, ఎందుకంటే 0 తినేకి కూడా మనకి యాక్సెస్ అవ్వాలి కదా, సో అందుకనమాట. అండ్ దీంతో పాటు మనం రివర్స్లో రాయాలి కాబట్టి, అంటే లైక్ లూప్ రివర్స్లో రావాలి కాబట్టి సింప్లీ ఇంకొక -1. అంటే ఇది స్టెప్ కూడా మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే యూజువల్గా రేంజ్కి ఎప్పుడు మనం స్మాల్ నెంబర్ ఇస్తాం, దాని తర్వాత లార్జ్ నెంబర్ ఇస్తాం. సో స్మాల్ నుంచి లార్జ్కి ఈజీగా అటెండ్ వెళ్ళిపోతుంది. మనకు కావాల్సినప్పుడు రివర్స్ కదా, సో రివర్స్ కావాలంటే ముందు పెద్ద నెంబర్ ఇచ్చాం, అసలు ఇది వర్కౌట్ అవ్వదు అనమాట ఇలా ఇచ్చినప్పుడు. అందుకే ఏం చేస్తున్నాం, పెద్ద నెంబర్ ఇచ్చి ఎక్కడ ఆగాలో చెప్పి తర్వాత ఎన్ని స్టెప్లు వేయాలి అంటే 7 ఇచ్చాం అనుకో 6కి రావాలి, దాని తర్వాత 5కి వెళ్ళాలి, దాని తర్వాత 4కి వెళ్ళాలి. మామూలుగా మనం డిఫాల్ట్గా ఈ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. ఏంటి, స్మాల్ నెంబర్ ముందు ఇచ్చి తర్వాత బిగ్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోతే వెళ్ళిపోతుంది. కానీ డిక్రిమెంట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలన్నమాట పైథాన్లో. సో ఇలా మనం రివర్స్లో లూప్ రైడింగ్కి యూస్ చేస్తాం ఈ లాజిక్. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు రాసాం, ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పుడు చెప్తున్నాను అంతే మీకు అర్థం కావాలని చెప్పేసి. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ అనమాట. ఫర్ j in రేంజ్ ఆఫ్ n-1 కామా -1 కామా -1 స్టెప్ అనమాట. స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్, అండ్ అలాగే ఎన్ని స్టెప్స్ చేయాలండి అది కూడా చెప్తున్నాం. ఇప్పుడు అక్కడ -2 ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ n కాస్త 10 అయింది అనుకో, ఈ చివరి -2 ఇచ్చామనుకో 10 తర్వాత వెంటనే 8కి వెళ్ళిపోతుంది, దాని తర్వాత మళ్ళీ 6, దాని తర్వాత మళ్ళీ 4, దాని తర్వాత మళ్ళీ 2 అనమాట. అలా మనకి 2 స్టెప్లు వేస్తుంటాం. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు 2 లూపులు రాసాం, ఐటెడ్ అవుతున్నాం. ఎలా చెక్ చేసుకుంటున్నాం, డీపీలో ఎలా అప్డేట్ చేయాలి, ఏం లేదు దీని లోపల జస్ట్ ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయాలి అంతే. ఇఫ్ ఎల్స్ ఎందుకు రాయాలి బ్రో చెప్తా. ఇఫ్ text1 ఆఫ్ i, ఒకవేళ text1 ఆఫ్ i ఈక్వల్ టు text2 ఆఫ్ i అయిందనుకో, డిపి ఆఫ్ i ఆఫ్ jని నువ్వు ఎలా అప్డేట్ చేయాలంటే 1 ప్లస్ డిపి ఆఫ్ i+1 ఆఫ్ j+1 అనమాట. దాని పక్కన ఉన్న వాల్యూస్తో మనం ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. +1 చేసి దీని ప్లేస్లో పెట్టాలి. అర్థమైందా? లేదు అంటే సేమ్ మళ్ళీ అంటే నాట్ ఈక్వల్ అయినప్పుడు అనమాట. లేదు అన్నాడు ఇన్ ద సెన్స్ ఇక్కడ నాట్ ఈక్వల్ అయినప్పుడు డిపి ఆఫ్ ij ప్లేస్లో ఏం పెట్టాలి, మ్యాక్సిమం చుట్టుపక్కల ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎక్కడైతే ఉందో దాన్ని పెట్టుకోవచ్చు, దీని ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. సో సింప్లీ డిపి ఆఫ్ i+1 ఆఫ్ j అండ్ డిపి ఆఫ్ దీనికి రివర్స్, ఇందాక i+1 ఉన్నప్పుడు j+1 అంటాం అంతే. సో ఇది చేయాలన్నమాట. నేను ఆన్సర్ ఎక్కడుందని చెప్పాను, స్టార్టింగ్ దాంట్లో ఉంటుందని చెప్పానుగా. సింప్లీ ఈ లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ డిపి ఆఫ్ 0 ఆఫ్ 0 అనమాట. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను, మీకు చెప్తాను ఎలా రన్ అవుతుంది, ఏంటి అసలు ఏమవుతుంది అని కూడా చెప్తాను. ఓకే, నేను పెట్టేసాను. ఓకే, రన్ చేద్దాం. మనకి రన్ అయితే సబ్మిట్ కూడా చేస్తాను. మనకి సబ్మిట్ అయితే అయిపోయింది అనమాట. అయితే ఈ కోడ్ మనకి బోత్ టైమ్ అండ్ స్పేస్ కూడా రెండు కూడా ఏంటి, ఆఫ్ m ఇంటూ n, ఇది m టైమ్స్ ఇది n టైమ్స్ కదా, ఆఫ్ m ఇంటూ n టైమ్స్ అయితే రన్ అవుతుంది. స్పేస్ కూడా O ఆఫ్ m ఇంటూ n చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక యాడ్ ప్లే అయ్యే అవకాశం ఉంది. మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. దీన్ని మనం కొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే స్పేస్ O ఆఫ్ n తీసుకునేలా చేయొచ్చు అనమాట. అది నేను ఆప్టిమైజేషన్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను అనమాట ఆప్టిమైజేషన్ ఎలా చేయాలని చెప్పేసి. ఏం లేదు, జస్ట్ అంటే లైక్ ఇంతలా రాయకుండా మనం లిమిటెడ్ స్పేస్ అయితే తీసుకుంటాం అనమాట, దాన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా కూడా చెప్తాను. ఎందుకంటే ఈ అప్రోచ్లో మనకి ఇందాక చెప్పాను కదా, ఒక లైక్ ఇన్ని లైన్స్ ఉంటాయి మనకి, ఇన్ని జీరోలు ఉంటాయని చెప్పాను కదా. సో కింద నుంచి పైకి ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. కిందే వేస్ట్, కిందే మళ్ళీ మనం యూస్ చేయం. ఒకసారి యూస్ చేసిన తర్వాత మళ్ళీ యూస్ చేయం అనమాట. జస్ట్ i+1 ఇయే మనకి వాడేది. ఒకసారి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ యూస్ చేయం, అలా ఖాళీగా పడి ఉంటాయి. సో దాని బదులు మనం లైక్ అలా సేవ్ చేసుకుని వదిలేకుండా మనం లిమిటెడ్ తీసుకుని రోజు దాంట్లోనే మనం డైరెక్ట్ అప్డేట్ చేసుకునేలాగా మనం కోడ్ అయితే రాయాలన్నమాట. అప్పుడు మనకి ఈ కోడ్ కొంచెం ఆప్టిమైజ్ అవుతుంది, స్పేస్ ఆప్టిమైజ్ అవుతుంది. టైం అయితే ఆప్టిమైజ్ అవ్వదు, స్పేస్ అయితే ఆప్టిమైజ్ అవుతుంది. సో ఒకసారి మీకు ఏం చేస్తానంటే ఇది ఎలా రన్ అవుతుంది ఏంటని మీకు చూపిస్తాను. రైట్, ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ, ఇది గుర్తుందిగా,
నేను ఇక్కడ మ్యాక్సిమం మీకు క్లియర్గా చెప్పేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఎన్ కదా, లెంత్ తీసుకున్నాం. సో దీని లెంత్ ఎంత వస్తుంది అబ్బా? 5. టెక్స్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 3. ఓకే, ఇలా పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎమ్ ఈక్వల్ టు 5, ఎన్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకే, ఇప్పుడు డిపి తీసుకున్నాం కదా. సో డిపి ఈక్వల్ టు 0 ఇంటూ n ప్లస్ 1. n అంతా 3, 3 ప్లస్ 1 అంతా 4. అంటే మనకి ఏమొచ్చింది లిస్ట్లో 0, 0, 0, 0, 4 జీరోస్ ఉన్నాయి. అలా మనం ఎన్నిసార్లు కావాలన్నా m+1 టైమ్స్ అన్నా, అంతేనా? సో సింప్లీ, సో ఇదిగో మనకి ఇక్కడ ఇది కూడా మనం ఏంటంటే ఒక లిస్ట్లో ఉంటుంది కదా. మన అవుటర్ ఇక్కడ చూడు, దీని బయట ఒక లిస్ట్ పెట్టాం, దీని బయట క్లోజింగ్ లిస్ట్, ఓపెనింగ్ లిస్ట్, క్లోజింగ్ కనిపిస్తుంది కదా. సో ఇదిగో ఇదంతా ఒక లిస్ట్లో ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది వాల్యూస్. టీపీ అంటే ఇలా క్రియేట్ అయింది మనకి. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ m-1, -1, ఇది కూడా సేమ్ అనమాట. అయితే ఇక్కడ అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మీకు తెలియాలి. ఫస్ట్ థింగ్ రాసుకుంటూ పోవడం కాదు, అసలు ఏం చేస్తున్నాం అనేది మీకు తెలియాలి. సో ఫస్ట్ ఇక్కడ ఐ ఎంత అవుతుంది? ఐ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? m-1 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే 5 - 1 ఎంత? 4. ఐ ఈక్వల్ టు 4. నేను కామెంట్స్ ఇక్కడ పెడతా 4. అండ్ ఇక్కడ జే ఎంత అవుతుంది? n-1 అంటే 3 - 1 2 అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి 4, 3, 2, 1, 0. ఐ అనేది ఇలా అప్డేట్ అవుతుంది. జే వచ్చేసి 2 ఉంది కదా ప్రజెంట్, 2, 1, 0 3 సార్లు అనమాట. ఇన్నర్ లూప్ 3 టైమ్స్. అంటే టెక్స్ట్ ఎంత ఉందో అన్సార్లు అవుతుంది, అవుటర్ లూప్ ఏమో టెక్స్ట్ 1 ఎన్నిసార్లు ఉందో అన్సార్లు అవుతుంది. ఈ ముక్లాట్ వచ్చిందిగా. ఓకే, ఇప్పుడు చూడు, ఇఫ్ టెక్స్ట్ 1 ఆఫ్ ఐ, టెక్స్ట్ 1 ఆఫ్ ఐ అంటే 4, అంటే చివరి ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం. ఈక్వల్ టు టెక్స్ట్ 2 ఆఫ్ జే, 2కి ఈక్వల్ అయిందంటే, అంటే జే అంటే ఇన్ ద సెన్స్ 2 కదా. సో సెకండ్ పొజిషన్లో ఈ ఉంది. ఈ రెండుకి ఈక్వల్. ఫస్ట్ ఐటరేషన్లో మనకి 2 ఈక్వల్ అండి. చూడు, చివరి 2 ఎలిమెంట్స్ 2 ఈక్వల్ అయినాయి కదా. ఏం చేసాం? డిపి ఆఫ్ ఐజే, డిపిలో 4th ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి 4thలో సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఏం అప్డేట్ చేస్తున్నాం? ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనమాట. ఇందులో నువ్వు ఏం చేస్తున్నావు? ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఐ ఆఫ్ జే కదా. ఇంకో ఇది ఐ ఆఫ్ జే అంటే ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తావు. సెలెక్ట్ చేసుకొని దాని దగ్గర నువ్వు ఏం పెడుతున్నావు? 1 ప్లస్ డిపి ఆఫ్ i+1 అండ్ అలాగే డిపి ఆఫ్ j+1. i+1 అంతా 5. అండ్ బై ద వే మనం ఈ n+1 m+1 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఎక్స్ట్రా 0 తీసుకోవాల్సి వచ్చింది చూడు. ఎక్స్ట్రా 0 ఒకటి అండ్ అలాగే ఎక్స్ట్రా ఇంకొక రో తీసుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకు అనుకుంటున్నారు? ఇది వర్క్ అవడానికి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా 0 లేదు, నువ్వు ఇది సెలెక్ట్ చేసావు. ఇప్పుడు లౌడ్ మ్యాచ్ అయిన తర్వాత వెంటనే ఏమైంది? ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసావు కదా. సెలెక్ట్ చేసిన వెంటనే నువ్వు ఏమంటున్నావు? i+1 అంటున్నావు. నెక్స్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ని తెచ్చుకోమంటున్నావు. నెక్స్ట్ రో ఉండదు కదా, నువ్వు పైన +1 తీసుకోకపోతే నెక్స్ట్ రో ఉండదు. సేమ్ అలాగే j+1 అంటావు, నెక్స్ట్ కాలం. ఇంకో ఎక్స్ట్రా 0 తీసుకోపోతే ఆ కాలం కూడా ఉంటుంది. వెంటనే వస్తుంది ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? సో అదే హ్యాండిల్ చేయడానికి మనం ఎక్స్ట్రా 0 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు i+1 అంటే ఏంటి? నెక్స్ట్ రో. j+1 అంటే నెక్స్ట్ కాలం. అంటే ఈ చివరి 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి దానికి +1 చేసి ఈ ప్లేస్లో పెట్టమంటున్నాం. ఇంకా ఇక్కడికి వచ్చి ఏం చేశాను? ఇక్కడ 1 పెట్టా. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ అయింది. ఇఫ్ ఎల్స్లో ఏదో ఒకటే రన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ అయింది. నెక్స్ట్ ఏదో అప్డేట్ అయిపోద్ది. ఇది అయిపోద్దా? కాదు. ఇన్నర్ లూపే మళ్ళీ ఏమవుతుంది? 2 కాస్తప్పుడు 1 అవుతుంది. మళ్ళీ టెక్స్ట్ 1 ఆఫ్ ఐ, 4th ఎలిమెంట్ ఏముంది? ఈ ఉంది. ఐఏ మారలే కదా, అందుకే అదే ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం. టెక్స్ట్ 2 ఆఫ్ జే మారింది కదా. సో ఇక్కడ సి వచ్చింది. మ్యాచ్ అయిందా? లేదు. ఏమవుతుంది? డిపి ఆఫ్ ఐజే 4 ఆఫ్ 4thలో ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం పెడుతున్నాం? i+1. నెక్స్ట్ దాంట్లో ఉన్న జే పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ అంటే ఇది అండ్ అలాగే ఇదే దాంట్లో ఉన్న j+1 ఉంది కదా. ఇంకా j+1 అంటే ఇది కంపేర్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఏముంది? రెండిట్లో మ్యాక్స్ ఏముంది? 0, 1 కంపేర్ చేస్తే ఏముంది? 1 కదా ఉంది. సో దీని ప్లేస్లో 1 పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏమవుతుంది? 1 కాస్త 0 అవుతుంది. దీంతో లాస్ట్ అనమాట ఈ ఇన్నర్ లూప్. ఇదిగో సేమ్ మళ్ళీ ఈ సెలెక్ట్ చేస్తావు, ఈని దీంతో కంపేర్ చేస్తావు, మ్యాచ్ అవ్వదు. ఎల్స్లోకి వస్తావు. ఎల్స్లోకి వచ్చి ఇంకో దీన్ని హైలైట్ చేసుకుంటావు. హైలైట్ చేసుకున్న తర్వాత మ్యాక్స్ ఆఫ్ డిపి ఆఫ్ i+1 ఆఫ్ జే. అంటే i+1 ఆఫ్ జే అంటే ఇప్పుడు జే ఎంత ఉంది? 0 ఉంది. అంటే i+1 అంటే నెక్స్ట్ రో సెలెక్ట్ అవుతుంది. జే అంటే 0 ఉంది కాబట్టి నెక్స్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. అండ్ డిపి ఆఫ్ ఐ అంటే ఏమవుతుంది? ఇదే రో కదా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఏముంది? j+1. జే అంతా 0, 0+1 అంటే 1. అంటే ఈ ఎలిమెంట్ కంపేర్ అవుతుంది. ఏది ఉందో మ్యాక్సిమము? 1 కదా మ్యాక్సిమం. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం అనమాట.
ఇది ఒక ఐటరేషన్ అయితే జరిగేది అనమాట. ఈ ఈ చివరి పట్టించుకోకండి, ఇది జస్ట్ మనకి ఈ ఇండెక్స్ ఎర్రర్ రాకుండా హెల్ప్ అవుతాయి అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ అవుటర్ లూప్ ఐ ఏదైతే ఉందో అది మనకి 3 కింద ఆర్డర్ అవుతుంది. అండ్ లోపల వచ్చేసి మళ్ళీ n దగ్గర స్టార్ట్ అవుతుంది. n అంతా 3, 3 - 1 అంతా 2. సో మళ్ళీ 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడే మళ్ళీ ప్రతి క్యారెక్టర్ ఇలా కంపేర్ అవుతూ ఉంటాయి వీటితో. ఓకే, ఇప్పుడు 3 అంటే డి వచ్చింది. అండ్ ఇక్కడ చూడు ఏముంది, n వచ్చేసి 2 కదా. సో ఈ ఈతో ఈ డి కంపేర్ అవుతుంది, మ్యాచ్ అవ్వదు. సో థర్డ్ రోలో అంటే దీని పైన రో కదా, అంతేగా. మరి ఐ ఇక్కడ స్టార్ట్ అయిందంటే తగ్గుతూ వచ్చిందంటే ఇలా పైకే కదా వెళ్తుంది. సింపుల్ లాజిక్. ఇదిగో ఈ రోజు సెలెక్ట్ చేసుకుంటావు, ఈ రెండు మ్యాచ్ అవ్వలే కాబట్టి సింప్లీ ఎల్స్లోకి వెళ్ళి డిపి ఆఫ్ ఐజే 3 అంటే ఈ థర్డ్ రోలో సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్లేస్లో ఏం పెడుతున్నాం, మ్యాక్స్ ఆఫ్ i+1 ఆఫ్ జే లేదా డిపి ఆఫ్ ఐ j+1. ఈ రెండు కదా కంపేర్ చేసుకుంటున్నాం. మ్యాచ్ అవ్వదంటే డైరెక్ట్ వచ్చి ఏం చేస్తున్నాం, ఈ ఎలిమెంట్ దగ్గర ఉన్న దాని కింద ఎలిమెంట్ దాని పక్క ఎలిమెంట్ కంపేర్ చేస్తున్నాం అంతే. నువ్వు అంతగానే ఏం చేయట్లేదు. ఓకేనా, ఈ రెండు కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఉందో 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు 1 పెట్టుకుంటావు. సేమ్ ఈ డి అనేది 8కి కూడా మనకి మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే అసలు క్యారెక్టర్ లేదు కదా. సో ప్రతిదీ ఏమవుతుంది, 1 అవుతుంది. సింపుల్గా నువ్వు చెప్పచ్చు, ఒక చిన్న లాజిక్ ఇది అంతే. ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఐటరేషన్ ఐ కాస్త మనకి ఏమవుతుంది 2 అవుతుంది. అండ్ n కూడా మనకి 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, దీనిలో లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి 2 దగ్గర ఉంది. ఇది మాత్రం తగ్గుతూ వస్తుంది అనమాట. 2 అంటే ఇక్కడ ఉంది, సి ఉంది. సో సి కాబట్టి లాస్ట్ క్యారెక్టర్ అంటే ఈతో కంపేర్ అవుతుంది. సో సిఈ కంపేర్ అయితే మ్యాచ్ అవ్వదు. ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ కదా మనం సెలెక్ట్ చేసింది, మ్యాక్స్ ఆఫ్ ఈ కింద ఉన్నది ఈ పక్కన ఉన్నదాన్ని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసి ఏం చేస్తున్నావు, అప్డేట్ చేసుకున్నాం. సో 1 ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు 1 పెడతావు. ఓకే, మళ్ళీ ఈ లోపల ఇన్నర్ లూప్ చూడు, 2 కాస్త 1 అయింది. ఇప్పుడు టెక్స్ట్ 1 ఆఫ్ ఐ అంటే ఏమొస్తుంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ సి అండ్ ఇది 1 అయింది అంటే 1 ప్లేస్లో ఉంది సి ఉంది. రెండు మ్యాచ్ అయినాయి. కరెక్ట్గా చూడండి, రెండు మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయిందంటే ఏం చేస్తున్నాను చూడు, డిపి ఆఫ్ ఐజే అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఏం పెడుతున్నా, డిపి ఆఫ్ i+1 j+1. i+1 అంటే నెక్స్ట్ రో అండ్ అలాగే j+1 అంటే దాని నెక్స్ట్. అంటే దీన్ని ఇంకా ఈ ఎలిమెంట్ కరెక్ట్గా క్రాస్గా ఉన్న ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దానికి 1 యాడ్ చేసి దీని ప్లేస్లో పెడుతున్నా అంటే 2 అనమాట. లాజిక్ అర్థమైందా, డిపి ఆఫ్ i+1 j+1. 2 ఆఫ్ 1 దగ్గర ఉన్నాం ప్రజెంట్, కరెక్ట్గా చూడండి. 2 ఆఫ్ 1 దగ్గర ఉన్నాం, ఇక్కడ ఉన్నాం కరెక్ట్గా. ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాను, i+1 అంటే నెక్స్ట్ రో, j+1 అంటే నెక్స్ట్ కాలము. ఇక్కడ ఏముంది, ఎలిమెంట్ 1 ఉంది, దానికి 1 కలిపేసి ఏం చేస్తున్నాను, ఈ ప్లేస్లో అప్డేట్ చేస్తున్నాను అంటే ఇక్కడ 2 వచ్చింది. లాజిక్ అర్థమైందా, ఇది మనం చేసేది అనమాట. మళ్ళీ ఇది 0 అవుతుంది. ఏ అండ్ అలాగే ఈ సి కంపేర్ అవుతాయి. మ్యాచ్ అయినాయా, లేదు. ఏమవుతుంది, ఇదిగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ, ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయ్యి ఏమేం కంపేర్ అయితే అని చెప్పాను, దాని కింద ఉన్నది దాని పక్కన ఉన్నది కంపేర్ అవుతాయి. రెండోట్లో మ్యాక్సిమం ఉంది, ఇంకో పక్కన 2 ఉంది, కింద 1 ఉంది. రెండోట్లో మ్యాక్సిమం ఉంది 2 కదా, సింప్లీ ఇక్కడ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రెండు అడ్రస్లు ఉన్నాయి అవుటర్ లూప్. 2 కాస్త ఇక్కడ 1 అవుతుంది. ఇన్నర్ లూప్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే దీని మ్యాక్సిమం లెంత్ అదే కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఈతో ఈ బి కంపేర్ అవుతుంది, సితో కూడా ఈ బి కంపేర్ అవుతుంది, ఏతో కూడా కంపేర్ అవుతుంది. ఉందా, లేదు. సో ఒకసారి మనం ఒక్కదాన్ని చెక్ చేసుకుంటే మిగతా వాల్యూస్ ఎలా వస్తాయి కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అడ్రస్లో మనకి బిఈ కంపేర్ అయితే మ్యాచ్ అవ్వవు కాబట్టి ఇందులోకి వచ్చేసి ఇక్కడ అనమాట, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, మ్యాక్స్ ఆఫ్ i+1 ఆఫ్ జే అండ్ అలాగే మ్యాక్స్ ఆఫ్ ఐ ఆఫ్ j+1 అనమాట. అంటే ఇది అండ్ అలాగే ఇది దాని పక్కన ఉన్నది కంపేర్ అవుతుంది. ఎప్పుడు అలాగే అవుతుంది. మ్యాక్సిమం ఉంది 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 పెట్టుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సి వచ్చింది, సి బి కంపేర్ అయింది, మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటావు, ఈ కింద ఉన్నది పక్కన ఉన్నది కంపేర్ అవుతుంది. రెండోట్లో ఏదైతే ఉంటే దాంతో అప్డేట్ చేసుకుంటాం. కింద 2 ఉంది, రైట్ సైడ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 అప్డేట్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ కూడా మనకి బిఏ కంపేర్ అవుతాయి, మళ్ళీ మ్యాచ్ అవ్వవు. ఏమవుతుంది, ఇది సెలెక్ట్ చేసుకుని రెండోట్లో ఏది ఎక్కువ ఉంది, 2 2లే ఉన్నాయి, సో 2 అవుతుంది అనమాట. ఇలా మనకి డిపి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఐటరేషన్ ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు 0 అనమాట, i=0 అంటే ఇప్పుడు ఈ ఏ వచ్చింది, ఏతో ఈ కంపేర్ అవుతుంది. మనం ఎక్కడ ఉన్నాం, కరెక్ట్గా ఇక్కడ ఉన్నాం. 0 ఆఫ్ 2 అంటే ఇది. ఓకే, ఇప్పుడు ఏం కంపేర్ అవుతాయి అంటే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏం వెళ్తుంది, మ్యాక్స్ ఆఫ్ కదా.
కిందదే పక్కదే కంపేర్ అవుతాయి. ఎక్కువ ఏది ఉంది, కింద 1 ఉంది, రైట్ సైడ్ 0 ఉంది. సో 1 గా అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఏ కాస్త సితో కంపేర్ అవుతుంది. మళ్ళీ మ్యాచ్ అవ్వు. ఇక్కడికి వచ్చాం ప్రజెంట్, ఇక్కడ ఉండి దాని కింద ఉన్న వాల్యూ పక్కన ఉన్న వాల్యూ ఏది ఎక్కువ ఉంది 2. సో సింప్లీ ఇదేమవుతుంది 2 కింద అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. ఇప్పుడు మ్యాచ్ అయినాయి. ఏం చేస్తున్నావు, డిపి ఆఫ్ i+1 j+1 సెలెక్ట్ చేయ. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నావు, i+1 అంటే కిందలోకి వెళ్తావు, కిందలోకి వెళ్ళి దాని నెక్స్ట్ ఎలిమెంట్ దాని పక్కన ఎలిమెంట్ అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటావు. 2 ఉంది అక్కడ, 2కి మనం ఏం చేస్తున్నాం +1 చేస్తున్నాం. 1 చేసి ఏం చేస్తున్నాం, దీన్ని అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. అందుకే చెప్పాను ఈ కింద నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పైకి వస్తున్నాం. ఈ పైన దాంట్లో మనకి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది అన్నాడు. దీని ఆన్సర్ ఎంత వచ్చింది 3. ఇక్కడ చూడండి మనకి మెయిన్ అవుట్పుట్లో వచ్చింది 3. చూసారా, మొత్తం డ్రై రన్ చేసుకుంటే ఇలాగ ఉంటుంది అనమాట. ఏది ఎలా రన్ అవుతుంది, చెకింగ్ ఎలాగ అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఇదనమాట దీని అవుట్పుట్. సో మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఒక టేబుల్ 2D మ్యాట్రిక్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. కింద నుంచి కామన్గా మ్యాచ్ అయ్యే సబ్సిక్వెన్స్ ఏదైతుందో దాన్ని అప్డేట్ చేసుకుంటా, దాని వాల్యూ అప్డేట్ అవుతున్నాం. అండ్ స్టార్టింగ్ వస్తులోకి దాని ఆన్సర్ వస్తుంది అనమాట, ఫైనల్ ఆన్సర్. సో ఇది నేను చెప్పాలనుకున్న లాజిక్. అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం రన్ చేస్తాం కదా దీన్ని. సో దీన్ని మనం ఇంకేం చేద్దాం అంటే ఆప్టిమైజ్ చేద్దాం అనమాట. సో ఎలా ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఆల్రెడీ చెప్పా. ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ చేసి O(m)(n), స్పేస్ కూడా O(m)(n). మనం ఈ స్పేస్ని ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే O(n) చేయొచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారు, దీన్ని రిమూవ్ చేసి దీని ప్లేస్లో మనం వేరేది పెట్టబోతున్నాం. పెద్ద లాజిక్ చేంజ్ ఏం కాదు. సో సింప్లీ ప్రీవియస్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా నేను ప్రీవియస్ ఈక్వల్ టు 0 and 10+1 తీసుకుంటున్నాను. సేమ్ అలాగే మనం ఇంకొకటి తీసుకుని దాన్ని కరెంట్ అని చెప్పి ఒకటి తీసుకుందాం. ఇలా 2 తీసుకుంటున్నాం అనమాట లిస్ట్లో. సో ఇక్కడ రాసిన లాజిక్కే మనం ఇలా 2 కింద తీసుకున్నాం కదా. సో 2 వాటిల నుంచి తీసుకోవాలి కాబట్టి ఈ లైన్ మాడిఫై చేయాలి, కింద లైన్ కూడా మాడిఫై చేసుకోవాలన్నమాట. సో మిగతా లాజిక్ ఏం మారదు, సేమ్ అదే ఉంటుంది. మనం డిపి ఆఫ్ i(j) అంటాం కదా, ఇప్పుడు మనం ప్రీవియస్ కరెంట్ అంటుంటాం అనమాట. అంతే, కరెంట్ ఆఫ్ j ఈక్వల్ టు 1 + ప్రీవియస్ ఆఫ్ j+1. ఇందాక రాసిందే సేమ్, కాకపోతే మనం ఏంటంటే ప్రతి లైను ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, బాగా కింద అప్డేట్ చేసామా. సో ఫస్ట్ మనం ఈ కింద అప్డేట్ చేసాం కాబట్టి ఈ అప్డేట్ అయిన రో ప్రీవియస్లో ఉంటుంది. దాని తర్వాత దాని ముందు లైన్ అంటే ఈ itration తగ్గుతూ వస్తుంది కదా, దాని ముందు రోలో ఈ కింద కంపేర్ చేసి ఫిల్ చేసుకుంటాం కదా. అలా మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దీని నెక్స్ట్ లైన్ గట్ట మనం ప్రీవియస్ అంటే స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో అంతకన్నా డిఫరెన్స్ లేదు, చాలా సింపుల్ థింగ్. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అదే చేస్తున్నాం, కాకపోతే 2 లిస్టులు వాడుతున్నాం. ఇందాక దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. నాకు అన్నీ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మనకి 2 లిస్టులు ఉంటాయి అండ్ లిమిటెడ్ సైజు O(n) స్పేస్ తీసుకున్నట్టు అర్థం అనమాట. ఇప్పుడు కరెంట్ ఆఫ్ j ఇందాక మనం ఏం రాసాం, మ్యాక్స్ ఆఫ్ అని రాసాం కదా, సేమ్ అదే ఏం మారదు, కాకపోతే ఇక్కడ ప్రీవియస్ కరెంట్ ఉంది అంతే, అదొక్కటే డిఫరెన్స్. ప్రీవియస్ ఆఫ్ j కామా కరెంట్ ఆఫ్ j+1 అనమాట. ఇలా మనం కంపేర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ప్రీవియస్ ఆఫ్ 0 దగ్గర మనకి ఆన్సర్ అయితే ఉంటుంది. అంతే, ఎక్కడతో అయిపోయిందా, లేదు. మనం ఫిల్ చేయడానికి ఎత్తున్నాం కానీ క్లియర్ చేయడానికి ఎత్తలేదు. ఒక్కసారి ఈ ఇన్నర్ లూప్ అంటే లైక్ ఈ లూపు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఇది ఎన్నిసార్లు, ఇది ఎంత ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది, ఎంత ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది కదా. ఇది ఒకసారి రన్ అయిన తర్వాత దీన్ని మనం క్లియర్ చేసుకోవాలి కదా, దీన్ని అప్డేట్ చేసేసుకుని మనం మళ్ళీ 0 కింద అసైన్ చేసుకోవాలి కదా. అర్థమైందా, లేదంటే వాల్యూస్ మారిపోతాయి. మళ్ళీ ఆ అప్డేట్స్ కూడా మనమే రాయాలన్నమాట ఇక్కడ. సో సింప్లీ ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రీసెట్ చేయాలన్నమాట. ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అండ్ అలాగే కరెంట్ ఈక్వల్ టు దీన్ని మనం రీసెట్ చేయాలి. సో నేను చెప్దాం అనుకున్న లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది n+1 ఏంలే, మనం వాల్యూస్ అప్డేట్ చేసుకుంటున్నాం. అబ్బా కరెంట్ అప్డేట్ చేసుకుని పెట్టుకుంటున్నాం. లాస్ట్ రో అంటే కింద రో అప్డేట్ అయిపోయింది, కరెంట్లో ఉంది. దాన్ని మనం ప్రీవియస్లో సేవ్ చేసుకుని మళ్ళీ కరెంట్ని ఎంటీ చేసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ అప్డేట్ చేసుకుంటున్నాం. అలా మనకేంటి 2 రోస్ మాత్రం వస్తాయి. అర్థమైందా, ఇందాక మనం అన్ని రోస్ తీసుకునే వాళ్ళు ఇదే బెస్ట్ కదా. అర్థమైందా లాజిక్. సో అదనమాట. ఏం చేస్తున్నాం, ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అంటున్నాం, కరెంట్ ఈక్వల్ టు 0 అంటున్నాం. మీకు ఇలా రాయడం ఇష్టం లేకపోతే కనుక ఆన్లైన్లో కూడా రాయొచ్చు అనమాట. సో ఇలా పెట్టేసి ప్రీవియస్ కామా కరెంట్ ఈక్వల్ టు కరెంట్ కామా ఇలా అనమాట. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, ప్రీవియస్ నేమో కరెంట్కి ఈక్వల్ చేయి, కరెంట్ నేమో ఇలా ఎంటీ లిస్ట్ చేసేయి అని చెప్తున్నాం. అంతే, అర్థమైందా. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నా. మేబీ ఇందాక వచ్చిన దాంతో పోల్చుకుంటే, అంటే ఇందాక ఇది వచ్చింది కదా, ఇంకా మనకి రన్ అయితే అయింది. సో దీనికన్నా బెస్ట్ వద్దని అనుకుంటున్నాను. సో చూద్దాం, ఎందుకంటే స్పేస్ బాగా ఆటోమేట్ చేసాం కాబట్టి. ఇందాకతో పోల్చుకుంటే కొంచెం బాగానే వచ్చింది. ఇందాక మనం గ్రాఫ్లో ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట, కొంచెం ముందుకు వచ్చాం. బట్ యా, ఇది టేబులేషన్ అప్రోచ్. మిగిలిన అప్రోచ్ అన్ని కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను అనమాట, పిన్ చేస్తున్నాను. సో అది నోట్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నోట్ టేకింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఎక్కువ దాన్ని వాడుతుంటాను. సో అందులో నా నోట్స్ అంతా అందులో పెట్టుకుంటున్నాను. సో మీకు కావాలంటే ఒకసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి.
అండ్ ఇవాళ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మీడియం క్వశ్చన్స్ కొంచెం టఫ్గానే ఉంటాయి, ఎందుకంటే బ్లైండ్ 75 అంటే అంత ఈజీ ఏం కాదు, టఫ్గానే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి వినాలన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మళ్ళీ రేపటితో ముందు ఉంటాం. మరి టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.